తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నటువంటి శుభతరుణం. రవి గారు మన తెలుగు వాళ్ళందరూ తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత జరిగే మొదటి పండుగ సంక్రాంతి. అందరూ పండుగ వాతావరణంలో ఉంటే నిన్న అర్ధరాత్రి ఎన్టీవీకి సంబంధించినటువంటి దొంతి రమేష్ గారు, పరిపూర్ణాచారి గారు, సుధీర్ గారిని ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అనేది మొదటి నుంచి వార్తలు ఎక్కడ చూసినా కానీ. మరి జర్నలిజం అనేది ఈ దేశంలో ప్రపంచంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి జర్నలిజాన్ని ఏదన్నా ఓకే తప్పుడు కథనాలు ఏదన్నా జరిగితే దానికి సమ్ ప్రొసీజర్స్ ఉన్నవి. పోలీస్ మాన్యువల్ ప్రకారం వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పిలిపించడం, మాట్లాడడం, అవసరం అనుకుంటే అరెస్ట్ చేయడం, ఇవన్నీ ప్రొసీజర్. కానీ అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని పెట్టి కనీసం ఎవరు కూడా కలవద్దంట. ఇదేం పద్ధతితో నాకు అర్థం కాదు. ఎవరినైనా కలిసేటువంటి అవకాశం ఉన్నది. రెండోది వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, దొంగల, రౌడీలా? ఈరోజు జర్నలిజం అనేది ఉండేపట్టుకనే కదా ఈరోజు సమాజాన్ని, ప్రభుత్వాలను కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి న్యూస్. ఇప్పుడు ఆ పరిపూర్ణాచారి అయితే కాంగ్రెస్ బీట్ చూసేవాడు. మొదటి నుంచి చూస్తున్నాం మేము, అపోజిషన్ ఉన్నప్పటి నుంచి కూడా. వాళ్ళ వార్తలు సేకరించిన తర్వాత వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తేనే కదా. అంటే ఈరోజు ఒక రాచరికమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. మేము ఎవరు గొంతు పడితే వాళ్ళ గొంతు నొక్కేస్తాం, మా ఇష్టాను